ఒరే సుబ్బుడు ఏందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఏఆర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ తిరుమలకి చెన్నై నుంచి మిగతా దగ్గర నుంచి సప్లై చేస్తుంది. నాణ్యమైన గీ అని సుబ్బారెడ్డి చెప్తాడు. మా సుబ్బుడు ఎవడు? మన పాత చైర్మన్ మన సుబ్బుడు ఏం చెప్పాడు? నిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు. నాణ్యమైన గీ, నాణ్యమైన నెయ్యిని మేము సరఫరా చేశాము అని అన్నాడు. సరే, బాగుంది. పొరపాటున తెలియక ఒక ట్రక్ వాళ్ళు పంపించారు బై మిస్టేక్. అక్కడే వెంకటేశ్వర స్వామి లీలలు కనిపిస్తాయి. చూడండి, వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి. కరెక్ట్గా ఆ ల్యాబ్లోనే టెస్టింగ్ చేశారు. ఆ ట్రక్లో, ఏ ట్రక్లో తీసుకొని వచ్చిన నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 ల్యాబ్. ఏమయ్యా, ఇదిగో టెస్ట్ రిపోర్ట్. వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ వాళ్ళు చేసింది. ఇదిగో రిపోర్ట్. ఒక్కటొక్కటి చూపిస్తాను, మీకు అవసరమైందో చెప్తాను. 2, ఇదిగోండి, ప్రతి యాసిడ్, ప్రతి కాంపోనెంటు, దీంట్లో ఆ మిల్క్లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో, ఆ నెయ్యిలో, ప్రతి ఒక్క రిపోర్ట్ 52 ఐటమ్స్ని అనలైజ్ చేసి మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫైనల్ రిపోర్ట్ ఎనెక్చర్ 1 ఇది చూడండి. దీన్ని ఫోకస్ చేయండి చెప్తా. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను, మళ్ళీ మీకు చూపిస్తాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO 17678 2019. అంటే ఈ నెయ్యిలో ఏమేమి ఉంది? సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. సరే, 2, 3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాటు. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు, బీఫ్ టాలో. నంబర్ 4 లాడ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. ఏ జంతువులో మనకు తెలీదు. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం, కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? నెల్లూరులో పట్టుకున్నారు లేదా? 1000 టన్నులు పట్టుకున్నారు, 100 టన్నులు.
ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే, ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ AB023654. ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తాను. సేమ్ థింగ్. ఇదిగోండి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఇది రిపోర్ట్ నెంబర్ 2. సేమ్ థింగ్. ఫిష్ ఆయిల్, బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాట్, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే, ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి, ఎస్ వాల్యూ ఇక్కడ వేసారు చూడండి, ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి. ఇక్కడ చూడండి, 95.8 to 104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ. అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి. వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ వేసుకోండి. 100 ఉండాల్సింది 19.72. అంటే 19, 18, 20% కూడా రాలా. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.72 ఒకటి. ఇదిగోండి 19.77, 100 యావరేజ్ ఉండాల్సింది. అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత లేదు. పూర్తిగా గొడ్డు మాంసం, చేప ఆయిల్, చేప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారనే రిపోర్టు మేం చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక శాంపుల్ కాదు, 2 శాంపుల్స్, ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను 2 చేయించాను. ఈరోజు మేము అడుగుతున్నాం, సుబ్బారెడ్డి, ఒరే సుబ్బుడు ఏందిరా, వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఎంత అపచారం అని అడుగుతున్నా. అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం. మీరు ఇదేనా మీ పాలన? సరే, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని కొట్టావు, మా లూడి. ఆ స్వామి ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు. మేము పదే చెప్తున్నాం, తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం. ఈరోజు రుజువైంది. నేను చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతి హిందువుని అడుగుతున్నాం. భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన, గోవిందుని నమ్మిన ప్రతి హిందువుని ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు స్నానం చేసి, పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి, క్షమాపణ చెప్పండి. తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద, అందరి మీద ఉంది ఆ తప్పు. దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ పాపం మనకందరికీ తగలతుంది.
ఈ రాష్ట్రానికి ఈ పాపం తగులుతుంది. ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి. ఇది చిన్న తప్పు కాదు, ఇది రాజకీయం కాదు. సాక్షాత్తు ఆ గోవిందుడినే కల్లా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు కూడా మనకు తెలియదు. ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరగని తప్పు ఈ రాక్షస ముండా కొడుకులు, ఈ రాక్షస ముండా కొడుకులు ఒరే ఏం చేశాడురా మా స్వామి, మిమ్మల్ని ఏ పాపం చేసావురా, మీకు తినమన్నాం కదరా, తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా. ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి, సర్వనాశనం అయిపోతారు నాయళ్ళారా ఎవరెవరు. ఈరోజు నేను చెప్తున్నా ఒకటే, సర్వనాశనం. ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి, మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇది చిన్న పాపం కాదు. తమాషా పడుతున్నారా? హిందువులంటే మీకు అంత చాతకంతనమా? హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా? భక్తి ఉండవల్ల నేను భక్తి ఉండమని నేను అంటంలా, అది ఎవరిష్టం వాళ్ళకి. భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్. మేమేం పాపం చేశాం? ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేశారంట, బాబు గారు తప్పు మాట్లాడేశాడంట, రుజువులు కావాలన్నాడు. ఇదిగోండి రా రుజువులు, ఇంకేం కావాలరా మీకు రుజువులు? ఇదిగోండి 1, 2, 3 కాదు, షీట్ల రుజువులు ఉన్నాయి ఇక్కడ. సిగ్గులేని నాయళ్ళారా. వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి, ఉంటుంది. ఇది మామూలు తప్పు కాదు. ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు, యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనవి చేస్తున్నా. వెంటనే దీన్ని ఆపేశాం. 475 రూపాయలు నందిని వాళ్ళ కన్ఫర్మ్ చేశారు బాబు గారు. నందిని డైరీ నుంచి నెయ్యి వస్తుంది. రేట్లు ఎక్కువ చేశాం, ఎందుకంటే 325 రూపాయలు సరిపోదు, ఆ రేటుకి నెయ్యి రాదు అని మాకు తెలుసు. నందిని డైరీ వాళ్ళు కూడా సార్ మాకు లాభం వద్దు, ఆ కలియుగ దైవంకే మా నెయ్యి ఇస్తే అది మా రాష్ట్రానికే మంచిది అని చెప్పిన కర్ణాటక గవర్నమెంట్. చూడండి రా వాళ్ళ భక్తి, వాళ్ళని చూసి నేర్చుకోండి రా దరిద్రులారా. వాళ్ళు తక్కువ రేటుకి గవర్నమెంట్లో ఉండే డైరీ ఫాము నందిని వాళ్ళది మేము తక్కువ రేటుకి ఇస్తాం, ఆ స్వామికి ఇస్తే చాలు అంటున్నాం, ఆ భగవంతుడికి ఇస్తే చాలు, అదే మాకు సంతోషం, అదే మా ప్రాఫిట్. ఆయన మమ్మల్ని 100 దీవిస్తాడు, మా రాష్ట్రం బాగుంటుంది, ఆ కలియుగ దైవం అట్టంటే చాలు మాకు. అంత భక్తితో వాళ్ళు ఉంటే మీరు ఆ ఎవడెవడో దగ్గరికి పోయి గొడ్డు మాంసంతో చేసిన ఆయిల్, చేప ఆయిల్ వాడి మీరు ఆ నెయ్యిలో కలిపి ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనాలా అని నేను అడుగుతున్నాను.